ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గ్రావెల్ దోపిడీ, భూ సంపద దోపిడీ, అన్ని దోపిడీలు చేసి ఒక వ్యక్తి బాగుపడ్డాడు. మీరేమన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కులానికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ మతానికి న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎక్కువ సమయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు మనం కోల్పోతే పోయాం. 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయింది రాష్ట్రాన్ని. తమిళలో డ్రైవింగ్ తెలిసిన వాడు డ్రైవింగ్ చేస్తే మీ జీవితాలు సేఫ్ అవునా కాదా? డ్రైవింగ్ తెలియని వాడు కారు ఎక్కి బస్ ఎక్కి రివర్స్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో ఎవరు చెప్పినా వినడు. ఒక అహంకారి కాబట్టి అందులో కూడా తలతెక్క సమాచారం ఉంది కాబట్టి ఎవడు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా రివర్స్ తీసేపోయి ఈ రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ సైకో అవునా కాదా? తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేనేదో కావాలని చెప్పడం కాదు. మీరంతా కూడా తెలంగాణకు పక్కనే ఉన్నారు అవునా కాదా? హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనైతే చేతులపైకి చూపేయండి నువ్వు మీరేనని. అది చేసింది తెలుగు జాతి కోసం చేశాను అవునా కాదా? సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశారు అవునా కాదా? హైటెక్ సిటీతో ఒక ఆలోచనతో ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే హైదరాబాదు ప్రపంచ పటంలో పెట్టాం. సంపద సృష్టిస్తున్నారు. ఎప్పుడు కూడా ఒకటి తెలియదు, మీకు అందరూ అర్థం చేసుకోవాలి. మాటలతో ఆదాయం పెరుగుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ నాయకుడికైనా బటన్ నొక్కితే ఆదాయం పెరుగుతుందా, సంపద వస్తుందా? కాదు. పనులు చేస్తే, అభివృద్ధి చేస్తే, దూరదృష్టి ఉంటే ఆదాయం వస్తుంది అవునా కాదా అని అడుగుతున్నా. ఒక్క విషయం నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ. 2014లో విభజన జరిగింది. మీతో సమానంగా నేను కూడా బాధపడ్డాను. నా ప్రయత్నాలు చేశాను. కానీ ఎవరు వినకుండా రాష్ట్రాన్ని హేతుబద్ధత లేని విభజన చేశారు అవునా కాదా? ఆ రోజు మీరందరూ ఆలోచించారు, జీతాలు ఇవ్వగలుగుతామా, కనీసం పింఛన్లు ఇస్తామా, అభివృద్ధి జరుగుతుందని భయపడ్డారా లేదా మీరందరూ? 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా రాత్రింబగుళ్ళు పనిచేశా. ఒకటే ఆలోచించాను, 40 ఏళ్ళు నన్ను ఆదరించారు. ఆ రోజు నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. కానీ అది తెలంగాణకు పోయినప్పుడు అక్కడ తెలుగు జాతికి వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 50% తెలుగు వారిని అభివృద్ధి చేయాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను అవునా కాదా అని అడుగుతున్నా. ఒక అమరావతి, ఒక పోలవరం,